హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘు వ్లాగ్స్. అండ్ మనమైతే ఈరోజు ఒక మంచి పవర్ఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఆల్రెడీ మనం ఆంధ్ర వేలోనే ఉన్నాం. ఆ ప్లేస్ వచ్చేసి కసాపురం, నేటికంటే ఆంజనేయ స్వామి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఆంధ్ర వేలోనే ఉన్నాం ఇప్పుడైతే. ప్రజెంట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మన గుత్తి నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఒక 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఆల్రెడీ మార్నింగే బయలుదేరిపోయాం. హాయ్ గైస్, మనం ఇప్పుడు టీ బ్రేక్ అయితే మార్నింగ్ కాబట్టి టీ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ టీ తాగుతాం. వీడు గైస్, మనం ఇట్లా టీకి వెళ్ళాం గైస్. ఓన్లీ మిల్క్ అనమాట. గైస్, ఇక్కడైతే మార్నింగ్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు మనమైతే ఈ మూమెంట్లో ఒక వెహికల్ని పెట్టి ఇక్కడ హైవే మీద ఫోటో తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గైస్, ఇప్పుడు మనమైతే ఈ బీచ్ మీదే అనమాట ట్రావెల్ చేయబోతున్నది. బాబు జిద్దిన్, ఏం చేస్తున్నామా ఇక్కడ షాప్ లో? డిప్రెషన్ మనకు అవసరమా? గైస్, ఇప్పుడు మేము టోటల్ అయితే ముగ్గురు అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ వెళ్తున్నది అయితే ఈ బీచ్ మీద అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కసాపురంకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. అండ్ ఈ ప్లేస్కి ఎంటర్ అవుతుండగా మనకైతే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే వస్తుంది. గైస్, మనమైతే ఇప్పుడే కసాపురం అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ ఇక్కడైతే ముందున్నట్లయితే లేదనమాట. ఫుల్ మొత్తం డెవలప్ అయితే చేసేసారు. అండ్ ఇప్పుడు మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఎలాగో మొబైల్స్ లోపలికి అలో ఉండదు కాబట్టి ఇక్కడ మొబైల్ కౌంటర్లోనే మొబైల్స్ పెట్టేసి వెళ్ళాలి. గైస్, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అండ్ లోపల కూడా ఇంకా గుడి అయితే కొత్తగా కడుతున్నారు. ఇప్పటికీ ముందుగా అయితే ఒక 1 year బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే గుడి మాత్రం చాలా అంటే చాలా డెవలప్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో మీకు చూపిస్తే చూసేయండి. ఇదైతే గుడికి సంబంధించిన ఆఫీస్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు క్యూ లైన్ లాగా ఒక మార్గం అయితే కనిపిస్తుంది కదా. నేనైతే నెక్స్ట్ దర్శనానికి వెళ్లే మార్గం అయితే ఇదే అనుకుంటున్నా. అంటే ఎలా అంటే గుడి పనులు మొత్తం పూర్తయ్యాక దర్శనానికి వెళ్లే మార్గం అయితే ఇలానే పెడతారేమో. అంటే ముందే అయితే గుడి ముందర అయితే ఫుల్ షాప్స్ అనేవి ఉండేటివి, కానీ ఇప్పుడు అవేం లేవు. గుడి ముందర షాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసి ఖాళీ స్థలంలోనే చెట్లనే నాటేశారు. ఒకప్పుడు గుడి ముందర తిరగడానికి ఇలా ప్లేస్ అయితే ఉండేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ ముందైతే ఏనుగులు అయితే ఉండేవి కాదు. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ గానే తెచ్చిపెట్టినారు అనమాట ఏనుగులు. అండ్ ఇక్కడ ఏనుగులు తెచ్చిపెట్టిన తర్వాత గుడికి ఒక సపరేట్ వైబ్ అయితే వచ్చేసింది. ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కడు వెనుక హనుమంతుడు ఉంటాడు గైస్. అండ్ అలాగే కసాపురం ఆంజనేయ స్వామి ప్రసాదాల కౌంటర్ అయితే ఇదే అనమాట. అండ్ ముందు ఈ ప్రసాదాల కౌంటర్ అయితే అక్కడ లాస్ట్ కు ఉండేది. ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడికైతే షిఫ్ట్ చేసేసారు. గైస్, మనోడు అయితే అక్కడ క్యూ లైన్ నిలబడ్డాడు అనమాట లడ్డూల కోసం. అండ్ ఆ లాస్ట్ తెరిచేలోపే మాకు ఆల్రెడీ లడ్డు అయితే చిక్కేసింది. ఇదే లాస్ట్ లో అక్కడ ఉన్నాడు ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకొని లడ్డు కోసం నిలబడ్డాడు అనమాట. అండ్ వాళ్ళ లాస్ట్ లో తెచ్చే లోపలే మాకు ఆల్రెడీ లడ్లు అనేది చిక్కేసాయి అన్న. ఇదే మాకు లడ్లు అయితే క్యూ లైన్ లో నిలబడకుండా ఇంత తొందరగా ఎలా దొరికాయో మీకు చెప్తా వినండి. అండ్ ఇక్కడ మన కసాపురంలో అయితే కొత్తగా సిస్టమ్ అయితే పెట్టిర్రు. ఆ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ వాట్సాప్ QR కోడ్స్ అయితే ఉంటాయి. ఈ QR కోడ్స్లో స్కాన్ చేసుకొని మనం ప్రసాదాలను అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని ప్రసాదాలు బుక్ చేసుకుంటే అన్ని ప్రసాదాలు అక్కడ కౌంటర్ దగ్గరకు వెళ్ళి తీసుకొని అమౌంట్ మాత్రం ఆన్లైన్ చేయొచ్చు. గైస్, మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే మేమైతే టిఫిన్ చేసి అయితే రాలేదనమాట. అండ్ ఇప్పుడు మనకు ఈ ప్రసాదమే టిఫిన్ అయిపోయింది. అది గైస్, ఇలాంటి దేవస్థానాలకు వచ్చినప్పుడు ఇలాంటి పులిహోరలు తింటే మాత్రం పులిహోర తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అనమాట. అండ్ మీకు కూడా ఈ పులిహోర టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసింటే కామెంట్ చేయండి గైస్. భవన్ చెప్పులు పోయినాయి అనమాట. ఇప్పుడు ఒక 20 minutes ఎదికి మళ్ళీ దొరికించాను కదా. ఇది ఏమి తీసుకా, అందుకే రా గుడి ముందర ఇష్టరా అంటే ఇస్తాడు, బయట వదలరా అంటే వదలలేదు. ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. గైస్, ఇలా వ్లాగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే బాస్ అయితే ఎంట్రీ ఇచ్చింది అనమాట.